పశ్చిమాసియా యుద్ధంతో ఏపీలో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ సరఫరా లేకపోవడంతో హోటల్స్ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలానే కొనసాగితే 2 రోజుల్లో హోటల్స్ అన్నిటినీ మూసివేయక తప్పదంటున్నారు ఏపీ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర స్టాక్ లేదని చెప్తున్నారు. గ్యాస్ కష్టాలపై నెల్లూరు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ ప్రభావం భారత్ని తాకింది. భారత్కి ఇటు చమురు అదేవిధంగా గ్యాస్ నిల్వల ఎగుమతులు నిలిపివేస్తున్నట్లుగా కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల యొక్క డిమాండ్ అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు డిమాండ్ పెరిగిపోయింది, సప్లై కూడా నిలిచిపోయింది. దీంతో ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, ముంబై, కలకత్తా లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే కూడా కమర్షియల్ సిలిండర్స్, వాణిజ్య సిలిండర్లను హోటల్స్కి సరఫరా చేయడము నిలిపివేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు హోటల్స్ కూడా మూతపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మేరకు హోటల్స్ అసోసియేషన్కి సంబంధించి హోటల్స్కి ఎక్కడ కూడా కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే నెల్లూరు నగరానికి వస్తే నెల్లూరు సిటీ ఒక సీ ఫుడ్ సిటీగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా నాన్ వెజ్ ప్రియులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి భోజనం కోసం, అదేవిధంగా చేపల పులుసు ఫేమస్గా కూడా తినడానికి నెల్లూరు విచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే నెల్లూరులో కూడా ఇక 2 రోజులు గడిస్తే కమర్షియల్ సిలిండర్లు లేక హోటల్స్ కూడా మూతపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే కూడా ఎక్కువ సంఖ్యలో వంటను ప్రిపేర్ చేసేటువంటి హోటల్స్ కూడా ఒకంత తగ్గించి వంటకాలను ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే కూడా ఈ సిలిండర్ల డిమాండే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉండేటువంటి ఫేమస్ రెస్టారెంట్ అయినటువంటి అమరావతి రెస్టారెంట్లో ఉన్నాం. అమరావతి కృష్ణారెడ్డి గారు, ఈయన ఇక్కడ ఓనర్గా కూడా చెప్పాలి సార్. అండ్ ఈయన ఏపీ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్స్ యొక్క సరఫరా ఏ మేరకు అందుతుంది నెల్లూరు నగరానికి? హోటల్ పరిశ్రమ ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులుగా ఉందండి. అది కారణం ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమ చాలా నష్టాల్లో ఉంది. ప్రతి హోటల్ చుట్టూ చూడండి 4 బండ్లు పెట్టుకుంటున్నారు. దానివల్ల హోటల్కి వచ్చే కస్టమర్ తగ్గిపోయిన వల్ల నష్టాలతో జరుగుతూ చాలా ఇబ్బంది ఉంది పరిశ్రమ. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీకు కట్టే ట్యాక్సులు ఏ ఇండస్ట్రీ కట్టదండి. ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ కానీ, కుళాయి ఫండ్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ప్రాపర్టీ ఫ్రాడ్, జీఎస్టీ కానీ, ఇవన్నీ కూడా హోటల్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి ఎంతో తెలుస్తుంది. కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తుందండి. ఏదో ఒక హోటల్లో 30-40 ఫ్యామిలీ లేదు ఏ హోటల్ ఉంటుందండి. అలాగే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఈరోజు కష్టాల్లో ఉంది. ఈ కష్టాల్లో నష్టాలతో చేస్తున్న వ్యాపారంలో ఈ యుద్ధం వచ్చిన తర్వాత గ్యాస్ ప్రాబ్లం వచ్చిందండి. ఒకప్పుడు మా కాడ పొట్టు, కట్టెలు, డీజిల్ పొయ్యిలు ఉన్నాయి. కానీ పొల్యూషన్ కారణంగా దాని దగ్గర చేసే స్టాప్ లేక అవి మేము 3 తీసేసి ఆల్మోస్ట్ అందరూ కూడా గ్యాస్ పెట్టుకుంటున్నాం. ఆ గ్యాస్ పెట్టిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కొన్ని హోటల్స్ మూసేశారు. ఆంధ్రాలో ఇంకో 2-3 రోజులు కూడా స్టార్ట్ అవుతుందండి. శ్రీకాకుళంలో కొన్ని మూసారు, అలాగే వైజాగ్లో కొన్ని మూసేశారు. తర్వాత వచ్చి ఇప్పుడు డీలర్కి మనం ఫోన్ చేశామంటే ఇప్పుడు 4 సిలిండర్లు అడిగామనుకోండి, వాళ్ళు 1-2 ఇస్తారు. ఆ 1-2 ఇచ్చినప్పుడు మాకు సరిగ్గా ఐటమ్స్ వచ్చి మనం 50% మనకు తగ్గించే ఐటమ్స్ అంటే హోటల్ క్లోజ్ చేస్తే ఈ బాడుగులాగవు, ఈ జీతాలాగవు, ఈ స్టాఫ్ మెయింటైన్ చేసుకోవాలి. దానివల్ల ఏం చేస్తామంటే కొన్ని 50% ఐటమ్స్ అన్ని హోటల్ తగ్గించుకొని, అంటే ఎక్కువగా బల్క్ లేని ఫ్రైడ్ రైస్లు ఇవి వేసుకొని హోటల్ రన్ చేసుకుంటున్నాము. వ్యాపారం ఉంటుంది పెంచాల్సింది. వ్యాపారం జరుగుతుంటే పెంచాలి. వ్యాపారంలో ఏం పెంచుతాడు? కాబట్టి హోటల్స్ కూడా రేట్లు కూడా ఎక్కడ పెంచలేదు. కాబట్టి ఐటమ్స్ 50% తగ్గించేస్తారు గ్యాస్ లేక. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఇరాను అదేవిధంగా అమెరికా యుద్ధ ప్రభావం అయితే మాత్రం హోటల్స్ పైన చాలా ప్రభావమే చూపిస్తుంది. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీలో అయితే మాత్రం ఇక్కడ వాణిజ్య సిలిండర్ల యొక్క సరఫరా డిమాండ్ చాలా పెరిగిపోయింది. అవి సరఫరా లేకపోవడంతో డిమాండ్ పెరిగిపోయి కొన్ని చోట్ల అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్తున్నారు. నెల్లూరు నగరం విషయానికి వస్తే పూర్తిగా కూడా స్టాక్ ఎక్కడ కూడా గోడౌన్స్లో లేవు అని చెప్పి డీలర్స్ ఇప్పటికే తమకు చెప్పినటువంటి పరిస్థితి. ఈ సిలిండర్ల సరఫరా పైన ఒకంత దృష్టి సాధించాలని చెప్పి కూడా ఏపీ హోటల్స్ అసోసియేషన్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.